71 అంటే నాగడికి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెద్ద మీ కొడకు రమ్మనమ్మా ఏమన్నా బాబు అట్లా తిరుగు ఏదో ఉందా ఇప్పుడు సచివాలయం దగ్గరేనా ఆడ ప్రగతి ఇది పట్టుకొని వస్తాయనే ఇంటికి తిరిగి కదా వెరీ గుడ్ మంచిదేలేమ్మా చెప్పాలమ్మా ఏమవుతుంది దీపము అది మళ్ళీ నాకు వచ్చిందంట వస్తే ఇది తల్లికి వందనం బస్సులో మహిళలంతా అది ఏం దానికి రిస్ట్రిక్షన్ అయినా వైద్యశాల ఇదే మెడికల్ ఉంది కదా ఏం పేరు ఇల్లు కూడా రెడీ ఉండాలి ఇల్లు అప్లై చేసుకున్నావా పంచాయతీ మా అమ్మతో మాట్లాడి మిమ్మల్ని సంతోష పెట్టిపోవాలి ఏమన్నా సమస్య ఉంటే చెప్పండి మీరు తల్లి వందనము ఎన్టీఆర్ పెన్షన్ తీసుకోవాలి 4,000 ఓడలు కానీ కూతురు కానీ టైం ఉంది ఇంకా పేర్లు ఉన్నాయా ఇలా నీ పేరు ఏం పేరుమా పర్వీన్ అన్నా చూడు హుసేన్ బి కానీ పర్వీన్ కానీ ఇల్లు ఉన్నదా వస్తుందా వచ్చిందంట ఆటో మెకానిక్ దేవనా పేపర్ దేవనా ఆయన అఫిడవిట్ కావాలా ఇంటి పక్కన 2-3 కావాలా ఇట్లా వెడల్పు చేయొచ్చు అక్కడ వాళ్ళు అడిగితే పక్కల సంతకాలు కూడా ఇచ్చేయండి గ్యాస్ వస్తుందమ్మా పిల్లలు ఎవరు ఉన్నారో స్కూల్ పోయేవారు వీళ్ళ తమ్ముడు ఈమె ఉంది ఈమె మేజరే కదా రామచంద్ర అక్క పేరు ముందుగా మాట్లాడింది మీరే అన్నా ఉండు చెప్పాలా అప్లై చేసుకోవాలా రేషన్ కార్డులు ఆధార్ కార్డులు తీసుకొని డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి యూజ్ చేసుకోవాలి ఎందుకంటే తెలుగుదేశం ఆ దినం ఏం చెప్పిందో అవన్నీ చేస్తాం ఇంతవరకు గతంలో ప్రభుత్వం ఏం చేసినా మీకు తెలుసు ఇక్కడ స్ట్రీట్ ఫైట్ ఉంటాం ఈ జిల్లా వాళ్ళు ఈ జిల్లాలో అదేవిధంగా ఇండస్ట్రీస్ వస్తున్నాయి మనం చెప్పలేము కూటమి ప్రభుత్వము సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడం 22వ డివిజన్లో ఇది 3వ రోజు జరుగుతూ ఉంది. ప్రజలు ఎక్కడికి పోయినా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా లేని విధంగా
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000 చేయడం కానీ, అదేవిధంగా వికలాంగులకు 15,000 వరకు చేయడం కానీ, తల్లికి వందనం అయితే ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి కూడా డబ్బు 15,000 రావడం కానీ, ఇవన్నీ కూడా జరిగాయి. ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగే డబుల్ ఇంజన్ ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వమే అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. మేము ఎక్కడికి పోయినా స్వాగతిస్తున్నారు. అన్నా ఇంతకుముందు ఒక తల్లికి వందనం ఒకరికి కూడా వచ్చేది కాదు, ఈ దినం ముగ్గురికి వస్తూ ఉందని. అదేవిధంగా మేము చెప్తున్నాం, అమ్మ ఇదే కాదు, మీకు ఈ సంవత్సరం పోతే ఉద్యోగాలు వద్దన్నా వస్తాయి. మనకు కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ఇప్పటికే బిగిన్ అవుతుంది ఒక 2-3 నెలల లోపల. అదేవిధంగా కొప్పర్తిలో అయితే ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చాయి. చాలామంది పిల్లలు బస్సులో అక్కడికి పోయి ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇండస్ట్రీస్ కోసమని మా లోకేష్ బాబు గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఇతర దేశాలకు కూడా పోయి అక్కడ ఎవరైతే ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళను కూడా రిక్వెస్ట్ చేసి ఈ రాష్ట్రానికి తేవడం జరుగుతూ ఉంది. ఇది ఎక్కడా జరగలేదు. ఇది కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ఉంటే కూడా మా నాయకుడు చేస్తున్నాడు. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా ఆయన ఆశీర్వదిస్తారు. ఈ దినం అన్నా క్యాంటీన్, ఇంతకుముందు అన్నా క్యాంటీన్లు పాల్గొట్టారు, మేమే అడ్డుకున్నాం. ఈ దినం 15 రూపాయలకు 3 పూట్ల మంచి నాణ్యమైన భోజనం పెడతా ఉన్నారు. అదేవిధంగా పేదలకు 5 లక్షల ఇండ్లు రెడీగా ఉన్నాయి, ఇచ్చేదానికి కూడా రెడీగా ఉన్నారు. అదేవిధంగా మహిళలందరూ ఇంట్లో దేవాలయాలు పోవాలన్నా, ఇంట్లో అత్తగారింటికి పోవాలన్నా, అమ్మగారింటికి పోవాలన్నా ఫ్రీగా బస్సులో పోయే ఏర్పాట్లు స్త్రీశక్తి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశాన్ని ఇంకా 15 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు ఉండాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు ప్రజలందరూ. కాబట్టి తప్పకుండా మా నాయకుడికి తప్పకుండా 30 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలిస్తారు, దాంట్లో అనుమానమే లేదు. ఇంకా ఎంతో డెవలప్ అవుతుంది. ఇప్పటికే ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. అది సరిదిద్దుతో మళ్ళీ ముందుకు పోతున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. విజయం అమరావతి అయితేనేమి, పోలవరం అయితేనేమి, తాగడానికి నీళ్లు ఏమి ఇబ్బంది లేకుండా మనకు కూడా దాదాపు నిన్న ఈ ఎమ్మెల్యే గారు 780 కోట్లది వాటర్ నుంచి మనకు మున్సిపాలిటీకి నీటి సమస్య లేకుండా చేయాలని కూడా ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే నాయకుడు. అదేవిధంగా నా లోకేష్ బాబు గారు కూడా ప్రతి ఒక్కటి కూడా విద్య అయితే ఎంత డెవలప్ అయిందో మనకు ఆశ్చర్యంగా ఉంది. ఈ దినం ఎవరికైనా మంచి మార్కులు వచ్చి ఫస్ట్ వస్తే వాళ్ళకు ఒక పేపరు యాడ్ వేయడం కూడా జరుగుతూ ఉంది. అంత ఎంకరేజ్మెంట్ ఉంది విద్యను అయితేనేమి. అదేవిధంగా అన్ని విధాల అన్ని దాంట్లో కూడా ఎంకరేజ్మెంట్ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా తెలుగుదేశం వైపే ఉన్నారు. ఇంకా 30 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఇచ్చిన పిలుపు మేరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని గౌరవనీయులు బాలిశెట్టి హరిప్రసాద్ గారు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుల ఆధ్వర్యంలో ఆయన కనుసరణల్లో మేము కడప నియోజకవర్గం 22వ డివిజన్లో ఇంటింటికి తిరుగుతున్నాము. ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. సూపర్ 6 పథకాలన్నీ అమలు చేశారు. ఇప్పుడు కొత్తగా కూడా నిన్ననే తల్లికి వందనం కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. ఇంకా స్త్రీ శక్తి కూడా బాగానే సక్సెస్ఫుల్గా జరుగుతుంది. తర్వాత గొప్ప విషయమైన అమరావతి పోలవరం ప్రాజెక్టు భోగాపురము ఎయిర్పోర్ట్ అన్నది ఈ ఆంధ్రప్రదేశ్కు చాలా ఆనిముత్యం లాంటి 3 పెద్ద ప్రాజెక్టులు. అది మన నారా చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమైంది. మోదీ గారి సహకారంతో ఈ 3 కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా పోలవరం ప్రాజెక్టు కూడా నెక్స్ట్ సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నీటి సమస్య అనేది ఉండదు. అలాగే ప్రతి కార్యక్రమము మా ప్రజలు బాగా స్వీకరించి వాళ్లకు ఆశీర్వదిస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఇంకా ఈ 30 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వమే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక ఎన్నో కార్యక్రమాలు చేసింది. ఇప్పుడు 2025 నుంచి సూపర్ 6 పథకాలు కూడా అమలు చేస్తూ ఉంది. అన్నీ బాగా వస్తున్నాయి. గ్యాస్ అయితేనేమి, రైస్ అయితేనేమి, స్త్రీశక్తి పథకం అయితేనేమి అన్నీ భావిస్తుంది. ఇది ఇంకా 15 ఏళ్ళు కంటిన్యూ అయితే మన రాష్ట్రం బాగుపడుతుంది. 15 ఏళ్ళు ఉండాలి తెలుగుదేశం. బాగా కార్యకర్తలంతా బాగా పనిచేయాలి. కార్యకర్తలంతా నిస్వార్థంగా పనిచేయాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. మంచి పార్టీ ఇది. అందరినీ గౌరవించే పార్టీ ఇది.